గుడ్ మార్నింగ్. ఎనర్జీ అయిపోయింది కదా అందరికి. సో ఎంగెనూర్ అంటేనే ఒక ఫైర్. ఎస్ఆర్ నో? ఎందుకంటే అందరూ రైతు బిడ్డలో ఉన్నాం ఇక్కడ. ఎస్ఆర్ నో? అవునా కాదా? ఎస్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు రాఘవేంద్ర ఫ్రమ్ మాధోని అండి. మాది కూడా -+ విలేజ్ ఇక్కడ మంత్రాలయం దగ్గర షుగూర్ అని చెప్పి. ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పరిచయం అయ్యి దాదాపు 5 years అయిపోతుంది. 5 సంవత్సరాలు. ఫస్ట్ వెస్టేజ్ పరిచయం అయినప్పుడు ప్రోడక్ట్ మీ అందరిలాగే ప్రోడక్ట్ చెప్పారు. డౌట్గానే ప్రోడక్ట్ వాడాం. దాని తర్వాత మా నాన్నకి రిజల్ట్ వచ్చింది. ఏం లేదు, మోకాళ్ళ నొప్పులే. ఇప్పుడున్న పరిస్థితి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏదైనా ఉందంటే మోకాళ్ళ నొప్పులు. అవునా కాదా? సో దీంట్లో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, కాల్షియం, గ్లూకోజమిన్ అండ్ నోని ఫ్యాక్సైల్ అని చెప్పి. సో ఇవి వాడాం. వాడిన ఫస్ట్ మంత్ ఉన్నదానికన్నా నొప్పి ఎక్కువైంది. సో మా ఇంట్లో నాకు మంచి అవార్డు చేశారు. అయినా మళ్ళీ మా ఒక అప్లైని పిలుచుకొని వచ్చి మళ్ళీ క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేశారు. ఒక 45 రోజులు 2 నెలలు కరెక్ట్గా వాడేసరికి మళ్ళీ పెయిన్ తగ్గుతూ వచ్చింది. దాని తర్వాత ఆ ఒక రిజల్ట్ మా నాన్న తిరుగుతూ ఒక ఇలా నా కొడుకు ఇలా కొన్ని ఇచ్చాడు, బాగుంది, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు తగ్గినాయని చెప్తే వేరే వాళ్ళకు కూడా అలాగే సజెషన్ చెప్పాడు. అలాగా స్టార్ట్ చేస్తూ చిన్నగా ఫస్ట్ మా నాన్న కోసం, మా ఇంటి కోసం ఫస్ట్ ప్రోడక్ట్స్ వాడినందుకు నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ 63 రూపాయలు అండి. సో ఈ కంపెనీ ద్వారా ఇలాగే సజెషన్ చేస్తూ నేర్చుకుంటూ ఇలాగే మీటింగ్స్కి వస్తూ సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఎవరికైనా డ్రీమ్స్ కంపల్సరీ ఉంటాయి. ఎస్ సార్ నా? గుడ్ మార్నింగ్ అసి. సో ఆ డ్రీమ్స్ అనేటివి మనం ప్రజెంట్ చేసే వరకులో మనకి ఫుల్ఫిల్గా లేవు. ఎందుకంటే మనం ఫైనాన్షియల్గా అంతంతే ఉంటుంది మనకు వచ్చే ఇన్కమ్ కానీ మన ఖర్చు కానీ. సో మంచి ఇన్కమ్ రావాలి, మంచి డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే అన్లిమిటెడ్గా ఇన్కమ్ తీసుకోవాలి. అది బయట మనకి ఉందా? లేదు. 1 సంవత్సరం పంట బాగా వచ్చింది అనుకోండి, 2 నుంచి 3 సంవత్సరాల పంట మళ్ళా తగ్గిపోతుంది. ఈ ప్లస్ని మైనస్ అయిపోతుంది మళ్ళా. అవునా కాదా? అలాంటి సిచ్యువేషన్ ఎక్కువ ఉందా లేదా? సో ప్రతి ఒక్కరికి అలాగే ఉంది. సో అలాంటి టైంలో ఈ ఇండస్ట్రీ ప్రోడక్ట్స్ ద్వారా చాలా మందికి రిజల్ట్ రావడం, వాళ్ళు కూడా ఇన్కమ్ తీసుకోవడం, వాళ్ళని గ్రోత్ చేస్తూ నేను గ్రోత్ అవుతూ, సో ఇదే ఇండస్ట్రీ ద్వారా హైయెస్ట్ ఇన్కమ్ 1,49,717 రూపాయలు తీసుకోవడం జరిగింది. సో ఇదే ఇండస్ట్రీ ద్వారా ఒకప్పుడు ఒక మంచి అంటే నచ్చిన బైక్ తీసుకోలేని సిచ్యువేషన్ నుంచి ఇదే ఇండస్ట్రీ ద్వారా ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్ తీసుకొని 15 లక్షల కార్లో ఇదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా ఇదే నేచురల్ ప్రోడక్ట్స్ ద్వారా ఇలాగే ముందుకెళ్తూ ఈరోజు ఫీల్డ్ కార్లో వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే చూడండి, బిఫోర్ 5 సంవత్సరాల బ్యాక్ ఒక బైక్, నచ్చిన బైక్ చెప్పాలంటే ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకొని దానికి వెనక టైర్ అరిగిపోతే ఆ టైర్ వేసుకోవడానికి కూడా ఆలోచించే సిచ్యువేషన్. అలాంటిది ఈరోజు ఆ టైరు ఎంత పడుతుందండి? ఒక 1,800-2,000. అవునా? ఈరోజు ఒకరోజు డీజిల్ ఖర్చు కారుకి 2 నుంచి 3,000 అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్కి వచ్చాం. సార్ ఇందాక సబ్జెక్ట్ ఇచ్చాడు, ఎవరు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు చాలామంది. ఈరోజు మనం ఇక్కడ వచ్చినామంటే మన టైం చాలా విలువైంది. మనం నేర్చుకుంటేనే, ఇక్కడ ఏం చెప్తారో దాన్ని నేర్చుకుంటేనే 10 మందికి పంచగలం. అవునా కాదా? సో నెక్స్ట్ మీటింగ్స్, ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరికి అర్థం కాదు, కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. రిమోన్ అంటే మళ్ళీ వింటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీరు కూడా చెప్పగలరు. మేము చెప్పలేము అనేది ఎవరు అనుకోవద్దండి, ప్రతి ఒక్కరు చెప్పగలరు. మీకు సంకల్పం, డ్రీము, గోల్ ఉంటే ఓకేనా? గోల్తో వర్క్ చేసి 100% సక్సెస్ అవుతారు. అందరికీ థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ అండ్ వెల్. థ్యాంక్ యూ మచ్.